హలో ఫ్రెండ్స్, పూరి జగన్నాథుని గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీరు ఈరోజు తెలుసుకోండి. పూరిలో జగన్నాథుడికి నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న పూజారులు వాళ్ళ చేతిలో నీళ్లు వేసుకొని స్వామివారి మొహాన్ని ఆ చేతిలో చూస్తారు. ఆ మొహం కనిపిస్తేనే స్వామివారి నైవేద్యం స్వీకరించినట్లు. కానీ 1890లో ఒకరోజు స్వామివారి ముఖం ఆ నీటిలో కనిపించదు. దాంతో భయపడిన పూజారులు అక్కడి రాజు దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తారు. అప్పుడు రాజు అక్కడికి వచ్చి అన్ని రకాల రుచికరమైన వంటలు చేయిస్తాడు. కానీ ఎన్ని పెట్టినా స్వామివారి మొహం మాత్రం ఆ నీటిలో కనిపించదు. దాంతో స్వామివారు తిననంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు ఆ గుడిలోనే కూర్చొని నిద్రపోతాడు. అప్పుడు ఆయన కలలో ఆ జగన్నాథుడు కనిపించి, రాజా, ప్రక్క వీధిలో వేదమాత అనే ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి నేను ఆమె చేసిన వంట తినడానికి ఇంటికి వెళ్ళాను. అంతేకాని మీరు పెట్టిన ఆహారం నచ్చక కాదు. నాకు వెంటనే నైవేద్యం పెట్టండి, తింటాను అని అడుగుతాడు. వెంటనే రాజు మేల్కొని పూజారులతో నైవేద్యం మళ్ళీ పెట్టిస్తాడు. అప్పుడు స్వామివారి వెంటనే ఆ నైవేద్యం స్వీకరించినట్లుగా తమ ముఖం ఆ నీటిలో కనిపిస్తుంది. అందరూ చెప్పండి, జై జగన్నాథ.